మేము ఇంకా మనకి వేరే వేరే శాఖల వాళ్ళు ఏం అసలు వర్క్ చేస్తున్నారు అది కూడా వాళ్ళు మీతో షేర్ చేస్తారు. అప్పుడు మీకు కూడా తెలుస్తుంది అసలు మనకి గవర్నమెంట్ పథకాలు ఏమేమి ఉన్నాయి, కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి, దీనిలో ఏం శాఖ ద్వారా ఏమేం పనులు జరుగుతుంది, దీంతో మనము ఎలా లాభం తీసుకోగలుగుతాము, ఆ ఉద్దేశాలతో ఈ మీటింగ్ పెట్టడం. ఫస్ట్ వచ్చేసి మాన్సూన్ ప్రిపేర్నెస్. మీ అందరికీ తెలుసు జూన్ నెల నుంచి మామూలుగా మనకి వర్షాకాలం స్టార్ట్ అయిపోతుంది. ఆ వర్షాకాలం ముందుకి ప్రతి ఒక్క గ్రామంలో కొంతవరకు ప్రిపరేషన్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ మీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క మోరీలు క్లీన్ అయిపోవాలి. సో దీనిలో మోరీలు క్లీన్ అయిపోవాలి, అది గ్రామ పంచాయత్ బాధ్యత. మీ సర్పంచ్ గారు, మీ పంచాయత్ సెక్రటరీ, మీ ఎంపీడీఓ మేడం బాధ్యత. కానీ ఆ మోరీలలో ప్లాస్టిక్ కవర్ వేయడం అది వేయద్దు, అది మీ బాధ్యత. మీరు మీ బాధ్యత నిర్వహించుకోవాలి, వాళ్ళు బాధ్యత చేస్తారు, అప్పుడే మనము ముందుకి వెళ్ళగలుగుతాము. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ గా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 రావడం జరిగింది. ఆ డైరెక్షన్ ప్రకారం ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క షాప్ లో, ప్రతి ఒక్క కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ లో మన చెత్తకి 4 రకాలు సెగ్రిగేట్ చేయాలి. మీ ముందుకి 4 డస్ట్బిన్ పెట్టారు వాళ్ళు. అంతకు ముందు మనము తడి చెత్త, పొడి చెత్త గురించి మాట్లాడాము. ఇప్పుడు ఇంకా ఒక చెత్త అంటే శానిటరీ వేస్ట్ ఖచ్చితంగా సెగ్రిగేషన్ చేసుకోవాలి. ఆ వెహికల్ వచ్చినప్పుడు మీరు సెపరేట్ ఇవ్వండి, ఇది మా తడి చెత్త. తడి చెత్తలో మీరు ఏమైనా కూరలు, రోటీ, రైస్, అది అన్నం ఇస్తారు. ఇంకా వేరే చెత్తలో మీరు ప్లాస్టిక్ కవర్లు అలాంటి ఐటమ్స్ ఇస్తారు. అదే తీసుకొని వాళ్ళు మీ గ్రామంలో ఉన్న సెగ్రిగేషన్ షెడ్ దగ్గరికి తీసుకువెళ్తారు. అదే కంపోస్ట్ మీరు మీ పంటలు వాడచ్చు, వాళ్ళు హరితారం ఇప్పుడు ప్లాంటేషన్ లో వాడచ్చు. మిగతా ప్లాస్టిక్ దీనికి వాళ్ళు బాటిల్స్, గ్లాస్ బాటిల్స్ దీనికి అమ్ముతారు, మళ్ళీ రీసైక్లింగ్ చేస్తారు. మన దగ్గర ప్రతి ఒక్క గ్రామంలో సెగ్రిగేషన్ షెడ్ ఉంది. ప్రతి ఒక్క వార్డు మెంబర్ బాధ్యత మీ వార్డు నుంచి 100% సెగ్రిగేషన్ చేసి అన్ని చెత్త డంప్ యార్డ్ దగ్గరే, సెగ్రిగేషన్ దగ్గరే తీసుకువెళ్ళాలి. సో దీని మీద మన అవేర్నెస్, ఇంట్లో సెగ్రిగేషన్ చేయడం, అది కలెక్ట్ చేసి మన సెగ్రిగేషన్ లో తీసుకువెళ్లడం, అక్కడ ప్రాపర్ గా ప్రాసెస్ చేయడం, అది ముఖ్యమైన అంశాలు ఇవాళ మీటింగ్ కి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి వాటర్ గురించి ఈగా చెప్పారు. కానీ ఇక్కడ ఉన్న వాటర్ మెన్ అస్సలు నెలలో 4 సారి ట్యాంక్ మొత్తం ఖాళీ చేసి, కడిగి, క్లీన్ చేసి, బ్లీచింగ్ పౌడర్ వేసి క్లీన్ చేయాలి. మాన్సూన్ ప్రిపేర్నెస్ లో ఎక్కడైనా కాలువ కానీ అలాంటి ఏరియాస్ ఉంటే, ఓపెన్ ప్లాట్స్ ఉంటే, దీనికి ఒకవేళ డీసిల్టేషన్ చేస్తే మనకి రైనీ సీజన్ లో బాగుంటుంది. అట్లా ఉంటే మీ ఎంపీడీఓ గారికి, పంచాయత్ సెక్రటరీకి చెప్తే వాళ్ళు మండల్ యాక్షన్ ప్లాన్ లో, ఈజీఎస్ లో ఆ డీసిల్టేషన్ వర్క్ తీసుకోగలుగుతారు. మా డిఆర్డీఓ గారు కూడా ఉన్నారు. అలాంటి కాలువ లిస్ట్ తయారు చేసి టేక్ ఇట్ అప్ ఇన్ ఇమీడియట్ 2 weeks so that they don't get overflow and those problems don't come this time. అది సెకండ్ విషయం అండి. థర్డ్ విషయాలంటే మనకి రైతుల గురించి. మీరు ఏం పంటలు వేయాలి, ఏం రకాల పంటలు వేయాలి, అది గురించి మీకు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్పారు. దీనిలో షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ ఉన్నాయి, అది సీడ్స్ కూడా చూపించారు. అది కూడా మీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ మళ్ళీ మీ అందరికీ చెప్తారు. ఒకవేళ ఒక వారంతో వర్ష రాకపోతే ఏం వేయాలి, ఇంకా 2 వారం రాకపోతే ఏం వేయాలి, ఆ ప్లానింగ్ తో మీరు చేస్తే ఖచ్చితంగా మీకు ఏం లాస్ రాదు. దీనిలో కూడా క్రాప్ వైవిధ్యం అంటే మన జిల్లా మొత్తం ప్యాడీయే. రైతులు ఇప్పుడు చాలా మంది మన హైదరాబాద్ దగ్గర ఉన్న రైతులతో మీరు మాట్లాడితే క్యాష్ క్రాప్ గురించి వెళ్తున్నారు. క్యాష్ క్రాప్ వేసి వాళ్ళకే ఎక్కువ ఆదాయం వస్తుంది. చాలా మంది ఇప్పుడు పాండాలు వేసి వెజిటేబుల్ చేస్తున్నారు, ఎవకాడో వేస్తున్నారు, ఆయిల్ పామ్ వేస్తున్నారు, కాటన్ వేస్తున్నారు. ఆయిల్ పామ్ అంటే మనకి పక్కన జిల్లాలోనే కొత్త ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ